అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. నా పూజ నేను సాయంత్రం చేశాను, ఇప్పుడే అయింది పూజ మొత్తం. హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది వరలక్ష్మి వ్రతం ముందు రోజు నేను మార్కెట్కి వెళ్ళాము. అక్కడ లోపలికి వెళ్తే అసలు ఫోన్ తీయడానికి కూడా ఖాళీ లేదు, మొత్తం జనాలతో నిండిపోయారు. ఇంక తర్వాత పళ్ళు పూజ సామాన్లు కావాల్సినవన్నీ కొనుక్కొని వచ్చేసాము. మార్కెట్ పని అయిపోయింది, కావాల్సిన సామాన్లన్నీ తీసుకొచ్చేసాను. పువ్వులు అన్నీ, కనకాంబరాలు మూర 200 అంటారు దేవుడా. తర్వాత పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చేసి ఇప్పుడే టీ తాగుతున్నాను. టీ అయిపోయినాక మళ్ళీ స్టార్ట్ చేయాలి పనులన్నీ. ఇంకా దేవుడి సామాన్లు అన్నీ తోమేసేసి వాటికి బొట్లు పెట్టి గుమ్మల్ని పసుపు రాసి బొట్లు పెట్టి తర్వాత మళ్ళీ కలుద్దాం. టీ తాగేసి మళ్ళీ పనులు మొదలు పెట్టాలి. పొద్దున్న నుంచి అస్సలు ఖాళీ లేదు. బొంతలు దుప్పట్లు అన్నీ మిషన్లో వేసేసాను. ఇంకా నైట్ తడిగొట్లు పెట్టేస్తాను. మొత్తం సగం వరకు అన్నీ నైట్ కంప్లీట్ చేస్తే తెల్లవారు వేసి ప్రసాదాలు వండేసి ఇంకా పూజ స్టార్ట్ చేయొచ్చు. ఇంకా గుమ్మానికి పసుపు రాసేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాను. ఇలా పెట్టేసరికి ట్రైపాడ్ ఏదో లూజ్ అయిపోయింది, అది షేకింగ్ వచ్చేస్తుంది. ఇంకా తీసేసి హ్యాండ్తో పట్టుకొని వీడియో తీస్తున్నాను. ఇంకా అవ్వక వీడియో తీయకుండా మొత్తం ముగ్గు అంతా వేసేసిన తర్వాత వీడియో తీశాను. వేసేటప్పుడు అవ్వలేదు వీడియో తీయడానికి. ఇంకా తర్వాత బయట కూడా ముగ్గు వేసేసాను. పసుపు కుంకుమ వేయలేదు ముగ్గులోని, ఎల్లో కలర్ రెడ్ కలర్ ఉంటే అది వేసాను. పిల్లలు తొక్కేస్తారు అందుకని. గుమ్మం కాడ మాత్రం పసుపు కుంకంతో బొట్లు పెట్టేశాను. ఇంకా నైట్ అంతా అయిపోయాక తెల్లారి లేచి ప్రసాదాలన్నీ తయారు చేస్తున్నాను. ఆ కుక్కర్ కూడా హ్యాండ్ ఇచ్చేసింది. ముందు రోజు నేను మర్చిపోయాను చూడడం. 10 days బ్యాక్ అనుకుంటా కిచిడి చేశాను, ఫస్ట్ టైం ట్రై చేశాను. దాంట్లో విజల్ వచ్చే కాడ మొత్తం బ్లాక్ అయిపోయింది, అది నేను చూసుకోకుండా పెట్టేశాను. ప్రెషర్ ఎక్కువైపోయి సైడ్ గ్యాస్ కట్టు బ్రేక్ ఇచ్చేసి ఇంకా పగిలిపోయింది అది. దానివల్ల పైకి కొట్టకుండా సైడ్కి కొట్టేసింది, లేకపోతే మొత్తం పేలిపోన్నాం. ఇంక ఇక్కడ వచ్చేసి గారెలు వేసేస్తున్నాను. ఫస్ట్ అదే రుబ్బాను, టిఫిన్ కూడా పెట్టాలనేసి. తర్వాత ప్రసాదాలు అన్నీ అయిపోయాక నేనైతే పూజ సాయంత్రం చేసుకున్నాను. మధ్యాహ్నం వంటలన్నీ అయ్యేసరికి 1 గంట అయ్యింది. ఇంకా సాయంత్రం చేసుకుందాం అనేసి చెప్పేసి 1 గంట 2 అప్పుడు మా అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళి మా అమ్మాళ్ళ ఇంటికాడ పూజ చేసేసిన తర్వాత ఇక్కడికి వచ్చి కొంచెం ప్రశాంతంగా చేసుకుందామని చెప్పేసి సాయంత్రం స్టార్ట్ చేశాను. అది మధ్యాహ్నం చేసేస్తే మళ్ళీ అక్కడికి వెళ్ళాలి అడావుడిగా ఎందుకనేసి చెప్పేసి నేను సాయంత్రం చేసుకున్నాను. ఇంక తర్వాత నేను మార్కెట్కి వెళ్ళినా కాడ నేను బయట ఫోన్ తీయాలన్నా భయం వేసింది, ఎందుకంటే ఖాళీ లేదు. మాకు సేమ్ ఇలాంటిది ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే ఒక 5-6 సంవత్సరాల క్రితం అనుకుంటా. మా పాప, నేను, మా వారు, పిల్లలిద్దరు మా ఇద్దరం వెళ్ళాము. చాలా రష్గా ఉంది. అప్పుడు ఏంటంటే బాబు మెడలో బంగారు లాకెట్ ఒకటి కొట్టేశారు, అంటే కట్ చేసేసి తీసేసారు. లేడీసే, నేను చూశాను. ఎలాగంటే బాబు ముందు ఏడుస్తున్నాడు బొమ్మల కోసం అనుకున్నాను. తర్వాత జోజీ అని ఏడిస్తే అప్పుడు మెడలో బెల్లలేదు. తర్వాత అది నాకు ముందు తెలియలేదు. నేను పళ్ళుకున్న కాడ పాప పక్కన ఎవరో ఒక ఆమె వచ్చి కొంగు తల మీద వేస్తుంది. అక్కడ అన్నీ రెడీ చేసిన తర్వాత దేవుడి గుడిలో దీపం పెడుతున్నాను. కొంగు తల మీద వేస్తే ఇదేంటి ఇలాగేస్తుందని పాపను లాగేసుకున్నాను. జస్ట్ వితిన్ సెకండ్లో ఆమె వెళ్ళిపోయింది. ఎంత ఫాస్ట్గా వెళ్ళిందా ఏంటి ఇలా చేసిందని క్లియర్గా అలా చూస్తే కట్ అయ్యి ఉంది. కాకపోతే ఆ లాకెట్టు పాపకి మెడలో ఒక రక్ష లాంటిది ఒకటి ఉంటుంది, ఊర్లో కట్టింది, దానికి చుట్టుకొని ఉండింది. లేకపోతే అది కూడా పోయేది. అప్పట్లో అది అరతోలం, ఇప్పుడు దగ్గర ₹1,00,000 అది. ఇంకా పూజ అయిపోయాక పాపకి తాంబూలం ఇచ్చాను. ఇది ఫస్ట్ టైం నేను ఇవ్వడం, నాకు తెలీదు అలా ఇవ్వచ్చు అంట ఇంట్లో ఆడపిల్లకి. ఇదే ఫస్ట్ టైం నేను తాంబూలం ఇచ్చాను. తర్వాత పూజ చేసినప్పుడు ఏ వీడియో తెలియదు, ఎందుకంటే PDF మొత్తం ఫోన్లో సేవ్ చేసుకున్నాను నేను. పూజ చేసేసిన తర్వాత పాపకి తాంబూలం ఇచ్చేసి మా ఓనర్ గారికి ఒకటి, మా అమ్మకి ఇంకొక ఆంటీ వచ్చారు. ఆంటీకి నేను 5గురికి అనుకున్నాను, 3 వచ్చారు, ఇంకిద్దరికి సెట్ అవ్వలేదు. ముగ్గురికి ఇచ్చేసాను. తర్వాత మా అమ్మ వాళ్ళు వెళ్ళిపోతుంటే ఎక్కడో ఇద్దరు ఎదురుపడ్డారంట. వాళ్ళిద్దరు తీసుకొని వచ్చారు మా అమ్మ వాళ్ళు.
వీళ్ళు వెళ్తుంటే సగం దారికి వెళ్ళిపోయారు అనుకుంటా, అక్కడ ఎదురయ్యారు. వాళ్ళు ఇక్కడిది కూడా మా ఇంటికాడ వాళ్ళు కూడా కాదు, ఎక్కడో తాంబూలానికన్నా వస్తే వాళ్ళని మా అమ్మ అడిగింది, తీసుకుని వస్తే వాళ్ళిద్దరికి కూడా ఇచ్చేసాను. 5గురికి అనుకున్నాను, 5గురికి ఇచ్చేసాను. తర్వాత తాంబూలం ఇచ్చేటప్పుడు వాళ్ళని ఎవరిని వీడియో తీయలేదు, ఎందుకంటే వాళ్ళకి నచ్చదో మరి మనకు తెలియదు కదా, అందుకనేసి తాంబూలం ఇచ్చినప్పుడు మాత్రం వీడియో తీయలేదు. ఇంకా లాకెట్ కోసం చెప్పాను కదా, కట్ చేసేసిన తర్వాత బాబుని అడిగితే బాబుకి చూస్తే ఏడుస్తున్నాడు ఏంటని చూస్తే లాకెట్ కట్ అయిపోయింది. బాబుది కూడా ఒక 3 గ్రాములు ఉంటుంది. అది పోయిన తర్వాత పాపది అలా చెక్ చేస్తే పాపది ఉంది. ఇంకా అదే అనుకున్నా, అప్పటికి అస్సలు ఖాళీ లేదు. ఇంకా ఇక్కడ పాపకి ఇచ్చినప్పుడు వీడియో తీయలేదు, ఫోటోలు యాడ్ చేస్తున్నాను చూడండి. హలో అండి, అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. నా పూజ నేను సాయంత్రం చేశాను, ఇప్పుడే అయింది పూజ మొత్తం. నాకు తెలిసినంతలో నేను చేశాను. ప్రతి సంవత్సరం టెన్షన్గా ఏదో ఒకటి మర్చిపోయేదాన్ని. ఈసారి సాయంత్రం నిదానంగా ఫ్రీగా చేశాను. ఇది మర్చిపోకుండా అంతా నేను అనుకున్నట్టు పెట్టాను. ఐ హోప్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే వీడియో ఎలాగ ఉందనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంటికాడ పూజ చేసింది అంతా. ఇది ఉంటా మరి.